Hello students, welcome back to our channel KNR University BSc Nursing 2025 కి సంబంధించి ఏదైతే ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి మరి ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ యొక్క లిస్ట్ అయితే మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. స్టూడెంట్స్ ఇక్కడ ఏదైతే మనము KNR యూనివర్సిటీ సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాం, మనకి ఇక్కడ ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు కాబట్టి అందులోంచి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. అదేవిధంగా రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. అదేవిధంగా మీకు కామెంట్ చూసి నేను మరొక వీడియో రూపంలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి, మన నోటిఫికేషన్ PDF లో ఉన్నాం. ఇక్కడ మనకు ఇక్కడ అయితే మనకు మెన్షన్ చేసి ఉన్నారు. ఇక్కడ చూడండి రిక్వైర్డ్ యొక్క డాక్యుమెంట్ లిస్ట్ అనమాట. చూడండి, ఫస్ట్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ మీకు సంబంధించి ఏదైతే TGEAP సెట్ హాల్ టికెట్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ప్రతి ఒక్క డాక్యుమెంట్ వచ్చేసి మనం ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ సెకండ్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ TGEAP సెట్ 2025 ర్యాంక్ కార్డ్ కావాల్సి ఉంటుంది. తర్వాత బర్త్ సర్టిఫికేట్ నథింగ్ బట్ SSC మార్క్స్ మెమో మనకు కావాల్సి ఉంటుంది. అదే విధంగా ఇంటర్మీడియట్ మెమో కావాల్సి ఉంటుంది. అదే విధంగా స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 9th క్లాస్ టు 10th క్లాస్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అనమాట. అదే విధంగా మనకు చిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇక్కడ. If more than one certificate, scan all into single PDF ఫైల్ అని ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే మోర్ దెన్ 1 2 కానీ సింగిల్ PDF లో కన్వర్ట్ చేయండి అన్ని డాక్యుమెంట్స్ అని ఇచ్చారనమాట. స్టడీ సర్టిఫికేట్ ఇస్ నథింగ్ బట్ బోనఫైడ్స్ అనమాట, గుర్తుంచుకోండి గైస్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఇక్కడ మనకు కావాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అనమాట రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇష్యూడ్ బై MRO తహసీల్దార్ ఆఫ్ తెలంగాణ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years అని మనకి ఇచ్చారు అనమాట. ఇక్కడ 4 years ఇస్ నథింగ్ బట్ లైక్ ఏ విధంగా అంటే ఈ సంవత్సరం 2025 కాబట్టి 2021 ఉన్నటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ మనము ఆన్లైన్ లో అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇన్ కేసు మీకు ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ లేకపోతే మీరు అందరూ కూడా అప్లికేషన్ చేయండి. మీ EWS సర్టిఫికేట్ ఇక్కడ OC స్టూడెంట్స్ కి కావాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేసు మీరు ఇక్కడ EWS కోటా కింద క్లైమింగ్ ఉంటే ఇక్కడ ఖచ్చితంగా మీకు EWS సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ 9th డాక్యుమెంట్ వచ్చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ నథింగ్ బట్ మీ యొక్క ఇంటర్మీడియట్ TC కావాల్సి ఉంటుంది. అదే విధంగా ఓకే, నెక్స్ట్ ఇక్కడ 10th డాక్యుమెంట్ చూడండి లేటెస్ట్ క్యాష్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ 11th డాక్యుమెంట్ చూడండి లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా మీకు సంబంధించి ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మ్యాండేటరీ అనమాట. మీకు సంబంధించి ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉంటుందన్నమాట. ఈ యొక్క ఫోటోస్ దగ్గర మీరైతే మిస్టేక్ చేస్తూ ఉంటారు చాలా మంది స్టూడెంట్స్ అనమాట. లైక్ ఏ విధంగా అంటే 10th క్లాస్ది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ది ఇలాంటి ఫొటోస్ అయితే ఇస్తూ ఉంటారు ఆన్లైన్ లో. అలా ఇవ్వకండి గైస్. మీరు అందరూ ఏం చేస్తారంటే ప్రజెంట్ ఈ రోజు మీరు ఎలా ఉన్నారో అలానే వెళ్ళి ఫోటో దిగి మీరైతే ఖచ్చితంగా ఆన్లైన్ లో అప్డేటెడ్ ఫోటో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ 10th క్లాస్ది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట, ఫేస్ ఐడెంటిఫికేషన్. కాబట్టి మీరు కొత్త ఫోటో దిగి మీరైతే ఖచ్చితంగా ఆ కొత్త ఫోటో అయితే అప్లోడ్ చేయండి, లేటెస్ట్ ఫోటో అనమాట. ఓకే, అదే విధంగా మీకు సంబంధించి ప్రెస్మెంట్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అనమాట. మీకు సంబంధించి సిగ్నేచర్ అయితే ఖచ్చితంగా కావాల్సింది అనమాట. ఒక పేపర్ పైన పెట్టేసి మీరు అప్లోడ్ చేయండి. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ PW సర్టిఫికేట్ ఇప్పుడు అప్లికేబుల్ ఎవరైనా ఇక్కడ ఫిజికల్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఇక్కడ మనము ఆన్లైన్ లో ఈ యొక్క సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఏవైనా టోటల్ గా మనకి ఇక్కడ 14-15 డాక్యుమెంట్స్ అయితే మనకు ఖచ్చితంగా మనకు కావాల్సి ఉంటుంది ఆన్లైన్ లో అప్లోడ్ చేయడానికి. మీరు అందరూ కూడా సిద్ధం చేసుకునే డాక్యుమెంట్స్ అనమాట. అదే విధంగా ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ మనము 2500 రూపీస్ అయితే పేమెంట్ కట్టాల్సి ఉంటుంది ఫర్ BC OC స్టూడెంట్స్. అదే విధంగా SC ST స్టూడెంట్స్ ఇక్కడ 2000 రూపీస్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు మెన్షన్ చేసినారు ఆల్రెడీ నోటిఫికేషన్ లో. అదే విధంగా దీంతో పాటు ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ కూడా ఒకసారి మీరు వెరిఫై చేయండి. ఇక్కడ చూడండి మీకు ఎలిజిబిలిటీ చూపిస్తాను. ఇక్కడ చూడండి 40,599 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థి ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇక్కడ జనరల్ కేటగిరీ అదే విధంగా SC ST BC వారికి ఇక్కడ 48,718 ర్యాంక్ ఉన్న విద్యార్థులు అప్లై చేయొచ్చు ఆన్లైన్ లో. నెక్స్ట్ ఇక్కడ పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఇక్కడ చూడండి 44,658 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా ఏజ్ చాలా మంది ఏజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి మనకు 17 years అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఏజ్ వచ్చేసి ఇక్కడ December 31st 2025 వరకు, అంటే ఇక్కడ ఈ సంవత్సరం December 31st 2025 వరకు మీరు 17 years ఉన్నట్లయితే ఈ యొక్క డైరెక్ట్ మీరు ఇక్కడ ఏదైతే అప్లికేషన్ చేయవచ్చు అనమాట. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. మీకు అందరూ కూడా ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మన ఛానల్ తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.